వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం ఏ రోజు శనివారం ఉత్తరాషాఢ నక్షత్రం. ఇక దశమి గడియల నుంచి ఏకాదశిలోకి అడుగుపెట్టామండి. ఈరోజు మనమందరం కూడా శ్రీరామనామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన మనకి భగవంతుడి నుండి అనుగ్రహం మనకు లభిస్తుంది. అలాగే ఏకాగ్రత కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏదైనా సాధించాలనుకుంటే దానిపైనే మన మనసు అనేది లగ్నమవుతుంది. ఓం రామాయ నమః, ఓం రామాయ నమః, ఓం రామాయ నమః. ఇక ఈరోజు మంచి మాటలో భాగంగా మనం సహాయం చేసిన వారిని ఎప్పటికీ మనం మర్చిపోవద్దు. దేవుడు మనకి ప్రత్యక్షంగా రాడు, పరోక్షంగానే వస్తాడు. ఎవరికైనా మనం మాటిచ్చి మర్చిపోతే భగవంతుడు మిమ్మల్ని మర్చిపోతాడు. అలాగే ఎవరికైనా ఆశ చూపి దాన్ని తీర్చకుండా కూడా భగవంతుడు మీ కోరికలను నెరవేర్చడు. భగవంతుడు సత్యంలో ఉంటాడు, కృతజ్ఞతలో ఉంటాడు. ఎవరికైనా ఏదైనా ఇచ్చి మర్చిపోతే అది ధర్మం తప్పినట్లే అవుతుంది. ఈ కాలంలో గుంటనక్కల వ్యక్తిత్వం చాలామంది దగ్గర ఉంది. గుంటనక్క ఏం చేస్తుంది? అది బ్రతకడం కోసం, దాని స్వార్థం కోసం ఇతరులను మోసం చేస్తుంది. వాళ్ళ స్వార్థానికి ఇతరులను బలిపశువు చేస్తుంది. దయచేసి మనం కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడిన వాళ్ళని దూరం పెట్టవద్దు. భగవంతుడు ఈ ప్రకృతికి సృష్టికర్త. చిన్నప్పటి నుంచి మనల్ని తల్లిదండ్రులు ఎంతో గొప్పగా పెంచుతారు, ప్రేమాభిమానాలను పంచుతారు. మనం పెద్దయ్యాక అహంకారం పెంచుకొని వాళ్ళని దూషించడం, క్రోధంతో మాట్లాడడం చేయడం వలన కొంతమంది పేరెంట్స్ ఆ బాధతో కోపాన్ని మన మీద చూపిస్తారు. ఎప్పుడైతే మనకు భగవంతుడు దూరం అవుతాడు అంటే ఇలా పేరెంట్స్ని మనం ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే. దయచేసి మనకు కష్టాల్లో ఉన్నప్పుడు తోడున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చూడకూడదు. కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఇక రేపే సర్వపాప మోచని ఏకాదశి, అంటే పాపమోచని ఏకాదశి అన్నమాట. రేపు ఎవరైతే 3 కాలాలలో విష్ణుమూర్తికి తులసి అర్చన చేసి ఓం నమో నారాయణాయ నమః అనే నామాన్ని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే నామాన్ని కానీ జపించడం వలన సర్వ పాపాలు కూడా నశిస్తాయని, జన్మజన్మల కర్మఫలాలు తొలగించబడతాయని ఉంది అండి. సో రేపు వీలైనంత వరకు ఉపవాసం ఉండండి, జలం స్వీకరించండి, భగవంతుణ్ణి విష్ణుని తులసి దళాలతో పూజించండి. ఇక రేపు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి అశ్విని మఖ మూల నక్షత్రం వారికి విపత్తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపదతార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి పరమమిత్రతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి నైదనతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి సాధకతార, పుష్య అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి ప్రత్యక్తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి క్షేమతార. ఇక మన సంప్రదాయంలో భాగంగా ఎవరైతే స్త్రీ అంటే భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త యాత్రలకు అలా వెళ్ళకూడదు. అదేవిధంగా కొత్తగా ఇంటి నిర్మాణాన్ని చేయకూడదు అని చెప్పారు అండి. ఎందుకంటే యాత్రలకు వెళితే భార్య డెలివరీ టైంకి, ప్రసవ సమయానికి భర్త ఉండడు. సో ప్రసవ సమయంలో భర్త తోడుగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం. అదేవిధంగా ఎప్పుడైతే కొత్త ఇల్లు కడుతున్నామో అప్పుడు డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. భార్య డెలివరీ టైంకి డబ్బు కూడా అవసరం అవుతుంది. అదేవిధంగా కొత్త ఇంట్లో వైబ్రేషన్స్ శరీరంపై ప్రభావం చూపిస్తాయి. ఎప్పుడైతే భర్త భార్యను చూడడానికి వచ్చినప్పుడు ఆ కొత్త ఇంటి వైబ్రేషన్స్ భర్త నుండి భార్య గర్భంలోని శిశువు పైన ప్రమాదం చూపించే అవకాశాలు ఉంటాయి. అందుకనే నూతన గృహాలు కట్టకూడదు, అలాగే యాత్రలకు వెళ్ళకూడదు అని చెప్పారండి. ఇక వాస్తు పరిష్కారంలో భాగంగా మనకి సూర్యకిరణాలు ఎప్పుడూ తూర్పు నుండే ప్రసరిస్తాయి అండి. తూర్పున ఈశాన్యంలో నీరు, ఆగ్నేయంలో వేడి ఉండడం వలన మనకి సూర్యకిరణాలు ప్రసరిస్తే వంట చేసినప్పుడు ఏదైనా బ్యాక్టీరియా ఉంటే అది నశిస్తుంది అని చెప్పేసి ఉంది అండి. సో నైరుతిలో
దవస ధాన్యాలు పెడతాం కాబట్టి కాస్త వెచ్చదనం అనేది ఉంటుంది. అదేవిధంగా వాయవ్యంలో చెట్లు ఇట్లాంటివి ఉంటే గాలి బాగా వీయడం కోసం. సో, ఇది వాస్తు అనేది నమ్మి తీరాలి. మీ ఇంటిని ఈ విధంగా వాస్తు అనేది చూసుకొని కన్‌స్ట్రక్షన్ చేసుకోండి. రేపు ఆదివారం శ్రవణ నక్షత్రం. అందరూ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారండి. ఇక గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి ఒక కంచంలో పెట్టి సూర్యాష్టకాన్ని కానీ, ఆదిత్య హృదయాన్ని కానీ పారాయణ చేసి సూర్యునికి హారతినివ్వండి. తదుపరి ఆ గోధుమ ప్రమిదల్ని తులసి చెట్టు దగ్గర కానీ, గుమ్మం బయట కానీ పెట్టండి. ఈ విధంగా చేయడం వలన ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రమోషన్ వస్తుంది. అదేవిధంగా ట్రాన్స్‌ఫర్ కావాలి మాకు అనుకున్న వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ కూడా శాంక్షన్ అవుతుంది. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి. ఎవరైతే స్త్రీలు సంతాన దోషాల వలన ఇబ్బంది పడుతున్నారో వారు ఈరోజు సాయంత్రం శ్రీకృష్ణ భగవానునికి ఈరోజు సాయంత్రం వెన్నను సమర్పించి రాత్రి నిద్రించే ముందు భార్యాభర్తలు ఇద్దరూ స్వీకరించాలి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం గోవుకి గ్రాసాన్ని అందించి 5 ప్రదక్షిణలు చేసి రావాలి.